అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా కడిగేసి ఇలా పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోండి వాటర్ లేకుండా. ఇప్పుడు 3 స్పూన్ల ఆవాలు, అలాగే 1.5 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మనము పచ్చడి కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ ఎక్కాక అందులోనే ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని నూనెని పక్కన పెట్టేసుకోండి, చల్లార్చుకోండి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్లో నేను 1 గ్లాస్ కారం వేసుకున్నాను. ఉప్పు సరిపడా వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మెంతులు అలాగే ఆవాలు పొడి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు 4 నిమ్మకాయలు బద్దలుగా నేను జ్యూస్ తీసుకుని ఇందులో వేసుకుంటున్నామండి. సరిపోకపోతే మీరు ఇంకా పులుపు యాడ్ చేసుకోవచ్చు. అలాగే చల్లార్చి పెట్టుకున్న నూనె కూడా యాడ్ చేసేసుకొని పచ్చడి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో అందులో వెల్లుల్లి రొబ్బలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి టేస్ట్ చేసేయండి, అద్దరిపోతుంది. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.